వెళ్ళాలి మీరు. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఉంటేనే వాళ్ళకే వీళ్ళకే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. మీరు కొత్త ప్లేస్కి వచ్చినప్పుడు వాళ్ళు ఇట్లా వాళ్ళ నేచర్ అయితే వాళ్ళు వెళ్ళిపోవాలి, కానీ తగాదాలు పెట్టుకొని గోళలు చేసుకోకూడదు. ఇక్కడ ఇది ప్రశాంతంగా ఉండాల్సిన ఒక గొప్ప ఆసుపత్రి, ప్రశాంతంగా ఉండాల్సిన గొప్ప ఆసుపత్రి. డాక్టర్లు రౌండ్స్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రశాంతత భంగం కలిగించకూడదు. థియేటర్స్లో కానీ ఐసీయూలో కానీ మీరు ఎవరు లోపల ఉండకూడదు. మీ పేషెంట్ లోపల ఉంటాడు. మీ పేషెంట్ భరోసా మేము ఇస్తాం. మీ పేషెంట్ తరఫున మీ సొంత మనిషిగా మీ అక్కో, మీ తమ్ముడో, మీ తాతో, మీ అమ్మమ్మో, మీ బామ్మో ఎవరిని ఇక్కడికి వస్తే వాళ్ళు మా బామ్మో, మా అమ్మమ్మో, మా తాతో అవుతారు. ఇక్కడ అలాంటి భావనతో ఉంటారు ఇక్కడ స్టాఫ్లు కానీ డాక్టర్లు కానీ. అందుకని మీ అభద్రతా భావంతో ఉండొద్దు. 90% అట్లాగే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేనప్పుడు మీరే లౌక్యంగా అమ్మ ఇలా చేసి పెట్టండి, మేము ఏదో కష్టాల్లో వచ్చాం, మేము ఏదో అక్కడి నుంచి వచ్చాం మీరు చెప్పారు, మంచిగా వింటే మంచిగా, లేదు ఏంది ఇట్లా చేస్తున్నారు అని మీదకి వెళ్ళి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఏ డాక్టరు ఏ నర్సు కూడా సహించదు. దయచేసి అర్థం చేసుకోండి. అంటే చెరువు మీద అలిగినట్లే, మీరు చెరువు మీద అలిగితే ఏం జరుగుతుంది, అలా జరుగుతుంది. మీరు ఇక్కడ మీ అవసరం కోసం వచ్చారు, మీ అవసరం కోసం వచ్చి కూడా ఇక్కడ తగాదాలు పెట్టుకుంటారు. అలా చెయ్యొద్దు. సగం మంది తాగి వస్తున్నారు, అటెండెంట్స్ తాగి వస్తున్నారు, పిచ్చి పనులు చేయొద్దు. ఇక్కడ సిగరెట్లు తాగటం, మందు కొట్టడం అనేది చేయకూడదు. అలా చేసేవాళ్ళు ఇక్కడ రాకూడదు. అట్లాగే ఎవరైనా వస్తే పొరపాటు మీ వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి చెప్పి బయటికి పంపించాలి. లేకపోతే వాడు తాగి ఉన్నవాడు మనిషి కాదు, జంతువు కదా, వాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్న డాక్టర్ మీరే నివారించాలి పక్కన ఉన్నవాడు. అది చేయట్లేదు, నాకు చాలా బాధగా ఉంటుంది. ఇలాంటివన్నీ చెప్పడానికే ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టాము. ఈ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు మీకోసం పెట్టింది. మేము ఇంకా మీకు కోఆపరేట్ చేయకుండా ఎందుకు ఉంటాము? అది గమనంలో పెట్టుకోండి. ప్రతి చోట రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఎందుకు పెడతాం? మీరు హాయిగా ఉండటం కోసం. రూల్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కోసం ఎప్పుడు పెట్టాం. ఇక్కడ మీ అందరూ లోపల రావాలి. కొంతమంది ఏం దుష్ప్రచారం లోపల రానిట్లా, ఎందుకు రానేమో మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఎంత సౌకర్యం ఎందుకు పెట్టాము? ఇక్కడ షెడ్ వేసి ఇక్కడ భోజనాలు పెట్టాం, ఎందుకు చేస్తున్నాము? ఇక్కడ ప్రతిదీ ఫ్రీ అని మేమే చెబుతున్నాము. ఎందుకని? మీ గురించి. అయితే ఒక పేషెంట్కి 20 మంది 30 మంది వస్తే సరిపోతాయి. ఇక్కడ నీళ్లు సరిపోవు, ఇక్కడ వనరులు సరిపోవు. రండి, వచ్చి అక్కడ దిగబెట్టి వెళ్ళిపోండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఎవరు మా వాళ్ళు హాస్పిటల్ చేరితే వెళ్తాం, 2-3 వెళ్తాం, చూసి అమ్మడే వెళ్ళిపోతాం. ఇక్కడే ఉండి 10 రోజులు ఇక్కడ నీళ్ళని అవగొట్టి ఇక్కడ బాత్రూంలో ఇడ్లీ ప్యాకెట్లు పడేసి ఆ పిచ్చి పనులు చేయొద్దు. బాత్రూంలో ఇడ్లీ ప్యాకెట్లు పడేస్తారు, అది అరటి తొక్కలు బాత్రూమ్ లెటర్లు దాంట్లో పడేస్తారు. అవన్నీ ఏమవుతున్నాయి, బ్లాక్ అయిపోతున్నాయి. బ్లాక్ అవుతే ఏమవుతుంది, ఎంత కష్టమో తెలుసా? ఇక్కడ ఇంతలో మళ్ళీ అన్ని తవ్వి తాగలేయాలి. ఆ పిచ్చి పనులు చేయొద్దు. డస్ట్బిన్లోనే మీరు తిన్నవన్నీ వెయ్యాలి. ఇలాంటివన్నీ చేస్తే ఈ ఆసుపత్రి బాగుంటుంది. ఈ ఆసుపత్రిని రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకని? మీకు సౌకర్యం కోసమే. ఈ సౌకర్యాలను చెడగొట్టుకుంటే ఏమవుతుంది, వెనకొచ్చేవాడు ఇబ్బంది పడుతుంది. వెనకొచ్చే పేదవాళ్ళే ఇక్కడికి వచ్చేది. ఆ పేదవాళ్ళని వెనకొచ్చే పేదవాళ్ళని మనం ఇబ్బంది పెడతామా? పెట్టకూడదు. అది మన తత్వమే కాకూడదు. అందుకని ఇవన్నీ పొద్దుగూలు అబ్జర్వ్ చేస్తుంటాం. పార్కింగ్, అబ్బాయి ఇక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టడు, అడ్డంగా పెట్టి వెళ్ళిపోతాడు. వెనకొచ్చేవాడికి ఇబ్బంది. అంబులెన్స్ రావాలంటే ఇబ్బంది. సావు బతుకులు మధ్యలో వచ్చే అంబులెన్స్ లోపల రావాలంటే బైక్ అడ్డం పెట్టి వెళ్తే. అందుకని ఇప్పుడు ఎమర్జెన్సీ వైపు పార్కింగ్ పెట్టాం. లోపలికి ఆగి పెట్టేసి నడిచిన చిన్న పిల్లలు కూడా చివరి వార్డు దాకా వచ్చి అక్కడ పెట్టి వెళ్తాడు. ఆ వార్డులోకి ఏమైనా పోవాలంటే పోవడం కష్టం. హాయిగా మీ వాళ్ళందరూ రండి మేము చెప్తున్నాము. అయితే పార్కింగ్ చేసుకొని అక్కడ చక్కగా నడిచిరండి. అసలు లోపల రామందాళ్ళుగా వెహికల్స్ తిరుగుతున్నాయి. అసలు లోపల రోడ్డా ఆసుపత్రి అనేది ఆశ్చర్యపోతాం నేను. అందుకే గట్టిగా చెప్తున్నాము, అయ్యా ఈ తప్పు చేస్తున్నాం. ఈ రూల్ పెట్టింది మీ గురించేను. మీకు లోపలికి రావాలంటే మీ చుట్టాలో ఎవరో, మీ అమ్మో తమ్ముడో బాగాలేకపోతే మేము స్ట్రెచ్చర్లు వీల్ చైర్లు ఇస్తాము. అక్కడ ఆపుకొని అక్కడి నుంచి స్ట్రెచ్చర్ వీల్ చైర్లు రావాలి. లోపల రావందాళి వెహికల్స్ నడిపితే ఈ లోపల బెడ్స్లో లోపల పడుకొని వాళ్ళందరూ కూడా కార్బన్ మోనాక్సైడ్ అన్నీ వెళ్ళిపోయి వాళ్ళు చచ్చిపోతారు. సౌండ్ పొల్యూషన్. ఇక్కడ హాయిగా మనం మాట్లాడుకోలేదు, ఆపరేషన్ చేస్తారు, గోలగోలగా శబ్దాలు వస్తే లోపల. ఈ ఆసుపత్రి లోపల ఓన్లీ అంబులెన్స్ కోసమే రావాలి. మిగతా వెహికల్స్ అన్నీ ఎక్కడ పార్కింగ్ పెడితే అక్కడ వెళ్ళి అక్కడి నుంచి నడిచి రావాలి. ప్రతివాడు చివరి వార్డు దాకా. మన లోపలికి రోడ్డు అయిపోతే ఎట్లా? ఆ రోడ్లో వచ్చేసి ఆ చివరి దాకా అక్కడ దాకా వచ్చి అక్కడ అడ్డం పెట్టి వెళ్తున్నారు వెహికల్స్. ఇది తప్పు కాదా? ఇవి చెప్పడం కోసమే. దయచేసి ఇవన్నీ మీ అందరూ కూడా ఒకరికొకరు చెప్పుకుని, అందరికీ నేను చెప్పలేకపోవచ్చు. అప్పటికి అన్ని చోట్ల మైకులు పెట్టి చెప్తూనే ఉన్నాము.
సెక్యూరిటీ వాళ్ళకి కోఆపరేట్ చేయండి. ఇంతమంది 250 మంది